హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నా ల్యాండ్స్. నేను మీ మహేష్. ఈరోజు మీ ముందుకి మరో రీసేల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి లగ్జరీ లాగా ఉంటుందండి ప్రాపర్టీ. ఓనర్ దగ్గరుండి మరి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ఓనర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్, సో అందుకే తను సిస్టమేటిక్గా దగ్గరుండి అయితే తన కోసం అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నాడు ఈ హౌస్ అయితే. ఇది జస్ట్ 1 year ఓల్డ్ హౌస్ అండి. ఆయన కూడా ఎక్కువ ఉండలేదు, జస్ట్ 2 months మాత్రమే ఉన్నాడు. తర్వాత తనకు చిక్కడపల్లిలో ఓన్ హౌస్ ఉండడం వల్ల అటు షిఫ్ట్ అయిపోయాడు. ఇది ప్రస్తుతానికైతే సేలింగ్కి పెట్టాడు. ఇది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగు. సైజ్ వచ్చేసి 167 square yards, మనకు 30 feet రోడ్కి ఉంటుంది. ఆ డైమెన్షన్ చూసుకున్నట్టయితే కనుక 30x50 అండి, ఎక్సలెంట్ డైమెన్షను. సో ఇల్లు కూడా కంప్లీట్గా ఇంటీరియర్ డిజైన్ అయితే తను చేయించుకున్నాడు. సో పాల్ సీలింగ్ ఇంటీరియర్ డిజైన్ వర్క్ అని చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది లొకేషన్ వచ్చేసి మనకు నాదర్గుల్లో ఉంటుంది. నాదర్గుల్లో జయసూర్యపట్నం దగ్గర ఉంటుంది. సో ల్యాండ్ మార్క్ చూసుకున్నట్టయితే కనుక స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఉంటుందండి. ఓకే, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అయితే ఈ హౌస్ మీద తను కూడా లోన్ తీసుకున్నాడండి. 52 lakhs అయితే లోన్ ఉంది. SBIలో లోన్ తీసుకున్నాడు. ఓకే, హౌస్ అయితే చూశారు కదండి, చాలా ఎక్సలెంట్గా లగ్జరీ లాగా ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మనకు కాంటాక్ట్ అవ్వండి. ఇది ప్రైస్ వచ్చేసి 88 lakhs అయితే చెప్తున్నాడు ఓనరు. స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఓకే, మీ ప్రాపర్టీ ఏదైనా సేలింగ్ ఉన్నా సరే, లేదా ఏదైనా ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉన్నా సరే నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.